ఇప్పుడు మినీ కూలర్ ఇది అంటే మన సొంత ఐడియా తోటి సొంతగా చేసింది అయితే ఈ కూలర్. ఎక్కువ ఖర్చు పెట్టి ఒక 5-6 వేలు పెట్టి తీసుకోవడం కంటే ఇలాంటిది చేసుకోవడం చాలా బెటర్. ఇది 2-3 అవర్స్ పట్టింది అంతే, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. ఆ కూలర్ లో చూసింది ఫ్యాను. ఇప్పుడు మనం మామూలుగా బండ్ల వెహికల్ యూజ్ చేసుకునే ఫ్యాన్ కెపాసిటీ రెండు ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ఈ లారీలో ఉన్నాము. ఇదంతా ఏంది సెటప్ అని అనుకుంటారా? నా ఫ్రెండ్ అయితే ఒక మినీ కూలర్ అయితే తయారు చేసిండు. ఆ మినీ కూలర్ వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, కనిపించేదే ఇప్పుడు మినీ కూలర్. ఇది అంటే మన సొంత ఐడియా తోటి సొంతగా చేసింది అయితే ఈ కూలర్. ఫ్యాన్ వచ్చేసి చిన్న ఫ్యానే, 24 వాట్స్ ఫ్యాన్. ఇది ఫ్యాన్ వచ్చి చిన్నదే, లారీలో పెట్టుకునేదే. ఒక కెమికల్ క్యాను చూస్తారు కదా. కొంచెం పెద్ద ఖర్చు అయితే ఏం కాలేదు. ఈ టోటల్ గా ఎంత ఖర్చు వచ్చిందని చెప్పేసి నేను లాస్ట్ లో చెప్తా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. మన బ్రో వచ్చేసి బ్రోనే తీసింది ఇది మొత్తం చేసింది. మొత్తం ఓవరాల్ గా దీని ప్లానింగ్ కర్త మొత్తం మనలాంటి లారీ డ్రైవర్లకు ప్రతి డ్రైవర్ కు పెద్ద బండ్ల మీద వెళ్ళే వరకు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు కదా, అందుకనే కొత్త ప్లాన్ అయితే చేసిండు మనోడు. చూస్తారు కదా, చిల్డ్ అయితే వస్తుంది వాటర్. ఎట్లా అంటే వాటర్ స్ప్రిల్ అవుతున్నాయి, మొత్తం ఇట్లా కొడితే ముఖానికి నీళ్ళే కొడుతున్నాయి. అంత కూలింగ్ అయితే అవుతుంది లారీ మొత్తం. జస్ట్ మనం అడుగుదాం ఒకసారి ఎట్లా చేసిండు. ఎన్ని రోజులు పట్టింది బ్రో ఇదంతా ఏనికి? ఎన్ని రోజులు టైం పట్టింది? నాకు వచ్చేసి 1 డే టైం పట్టింది. ఒకటి 60 లీటర్ క్యాన్ తీసుకున్నా. ఇదే ఫ్యాన్ తీసి పెట్టడం ఎందుకు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి నేను ఈ కెమికల్ క్యాన్ కు ఏమంటారు కొలతలు ఇట్లా తీసుకొని ఆ ఫ్యాన్ ఎట్లా ఫిట్టింగ్ అవుతుంది, దానికి ఏం సమాన పడుతుంది అవన్నీ అరేంజ్ చేసుకొని, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆ 2-3 అవర్స్ పట్టింది నాకు. కానీ నేను చేసుకున్నందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అది చేసుకున్నందుకు ఈ బండిలో పెట్టుకుంటే కూలింగ్ మాత్రం బాగుంది. ఇప్పుడు మస్తు ఎండ కొడుతుంది బయట. ఇప్పుడు మేము ముగ్గురం కూర్చున్న వెహికల్ కానీ కూలింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే ఇది నచ్చింది. చాలా కూల్ అయితే మస్తు కూల్ అయిపోతుంది అన్న. మిగిలిన కావాలంటే చెప్పండి, ఎలా చేసుకోవాలో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మేము, ఏ టైప్ లో చేయాలని చెప్పేసి. ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. చూస్తారు కదా, ఆఫ్ చేసి దీనికి వచ్చేసి ఎర్తింగ్ అయితే మనకు ఒకసారి అయితే బంద్ చేస్తాం. ఆల్టర్నేషన్ ఇది ఆల్టరేషన్ చేసేసిండు. సార్ ఫ్యాన్ వేసాం, ఎంత ఫాస్ట్ గా ఎంత తిరుగుతుందో చూస్తారు కదా. సేమ్ మన కూలర్ లో పట్టినట్టే వాటర్ కూడా పడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది మినీ కూలర్. ఇది మినీ కూలర్ ప్లస్ మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ప్రతి ఒక్క డ్రైవర్ కి. లారీల మీద ఇప్పుడు జర్నీలు వెళ్తారు కదా, లాంగ్ లా వెళ్ళే వరకు అయితే ఎక్కువ ఖర్చు పెట్టి ఒక 5-6 వేలు పెట్టి తీసుకోవడం కంటే ఇలాంటిది చేసుకోవడం చాలా బెటర్. ఇది ఒకసారి ఆన్ చేస్తున్నా చూడండి. లోపల వాటర్ కూడా మంచిగా వాటర్ చూస్తారు కదా, వాటర్ మొత్తం పంపింగ్ అయితే అవుతుంటది. వాటర్ ఎట్లా స్పిల్ అవుతుందో 3 పక్కల వాటర్ అనేది మొత్తం కంటిన్యూ పడుతుంటది. పడ్డప్పుడు చిల్ అయితే అయిపోతుంటది. సార్ చూడండి, దీనికి వచ్చేసి అయిన ఖర్చు మనకి ఎక్కువ ఖర్చు ఏం కాలేదు. ఒక ఐరన్ షీట్ టైప్ లా ఇది ఒకటి, ఆ జాలిది క్యాన్. అంటే నార్మల్ గా మనం కెమికల్ క్యాన్ కదా, ఒక 100-150 పెడితే అయితే క్యాన్ వస్తుంది. లేదంటే ఇళ్లలో వాడే క్యాన్లు ఉంటాయి కదా, పలిగిపోయిన టైప్ లది, పైన ఖరాబ్ అయిన టైప్ ది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే క్యాన్ ఎగ్జాంపుల్ ఇది. నేను ఇది రైస్ మిల్లు అడిగి తీసుకున్నా. అన్న నాకు ఒక క్యాన్ కావాలని అడిగితే ఆ మిల్లు ఓనర్ అనేది సరే బాబు తీసుకో, క్యాన్ తీసుకో, యూజ్ చేసుకో అన్నాడు. సరే ఆయన సహాయంతో కూడా క్యాన్ చేయడం జరిగింది. నాకు ఈ క్యాన్ తీసుకొని దీనికి ఒక సెంటర్ రోల్ వేసుకొని ఈ క్యాన్ నాకు ఎంత ఫిట్టింగ్ పడుతుంది, దీనికి ఏం సామాన్ పడుతుంది చూసుకొని ఫిట్ చేసుకున్నా. సైడ్లకు 3 పక్కల 3 కటింగులు చేసుకొని ఆ గ్రిల్ అనేది మిస్ గ్రిల్ టైప్లో అది వస్తుంది. ఆ గ్రిల్లు గ్రాసు ఏదో మనం మామూలుగా కూలర్లో యూజ్ చేసుకునేది గ్రాస్ ఇట్లా అదే వాడి పెట్టుకొని కరెక్ట్ నాకు 2-3 అవర్స్ పట్టింది అంతే, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. కాబట్టి యాక్చువల్ నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే, నేను ఆటోనగర్లో ఇట్లానే సర్చ్ చేసి ఆ వెహికల్లో ఫ్యాన్ ఖరాబ్ అయిందని కొన్నామని పోయిన రోజు నాకు అక్కడ ఒకటి మినీ కూలర్ చూసాను. కూలర్ చూసి అన్న ఇది ఎంత పడుతుంది అని అడిగితే ఆయన ఉండి, తమ్ముడు నువ్వు రెగ్యులర్ వస్తుంటావు కదా, నీకు 4500 పడుతుంది, 3500 వరకు అయితే ఇవ్వగలుగుతాను, నీ వరకు అయితే అంత ఇస్తాను నేను అని అన్నాడు. అయితే నాకేం ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు ఆ కూలర్లో చూసింది ఫ్యాను
ఇప్పుడు మనం మామూలుగా బండ్ల వెహికల్ యూజ్ చేసుకునే ఫ్యాన్ కెపాసిటీ రెండు ఒకటే. అయితే నాకేమనిపించింది, ఇప్పుడు మనం ఎట్లా 600 రూపీస్ పెట్టి ఫ్యాన్ ఇట్లా కొంటున్నాం, మనం ఎందుకు అట్లా వెయిట్ చేయాలి, సరే మనమే సొంతంగా క్రియేట్ చేసుకొని చేస్తే ఒక నలుగురికి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. మన వీడియో చూసినా కూడా మన లారీ ఆగినప్పుడు చూసినా కూడా వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తే వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు. ఇక మనకు కూడా కొంచెం మనీ అనేది ఈజీగా కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అన్న ఐడియా తోటి నేను అట్లా ప్లాన్ చేసుకున్నా. చేసుకున్నా. ఆల్రెడీ నేను ఏం సర్చ్ ఏం చేయలేదు, మా ఇంట్లో కూలర్ ఉంది. ఆ కూలర్ ఐడియా ప్రకారమే నేను కొంచెం టైం కేటాయించుకొని జర మైండ్ ఫ్రెష్ చేసుకొని నేనైతే నేను తయారు చేసుకోవడం జరిగింది. అది పెట్టుకున్న నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు ఇది 4th డే, ఎంత ఎండ కొట్టినా కూడా నేను మంచిగా నీట్ గా బండ్లో పడుకుంటున్నా. ఉడకపోస్తలేదు, చెమట అనేది లేదు, ఎండ అనేది లేదు. క్యాబిన్ చూసారు కదా ఎంత అంటే ఇప్పుడు ముగ్గురు కూడా వాళ్ళకి కూడా చెమట లేకుంటుంది. ప్లాన్ చేసుకుని అయితే చేసినాం. బ్రదర్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూర్చుంటే కొంచెం మంచిగా అంటే ఆరామ్సే పడుకోవచ్చు. మెలకరాదిగా డోర్ లాకేసుకున్నాం అనుకో, జర్నీ చేసి ఉంటాం కదా, ఒకసారి బండి ఆపి ఒక గంట సేపు నిద్రపోతే మస్తు అంతగానం ఉంటది. ఇక డిస్టర్బ్ అనేది ఉండదు. మామూలుగా అయితే ఈ ఫ్యాన్ వేసుకున్నాం అనుకో, ఒకసారి చూడండి ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ వేసుకుంటే వేడిగాలి తప్ప కూలింగే రాదు. అట్లా అని చెప్పేసి మనోడైతే ఈ ప్రయత్నం చేసి వాటర్ కూడా సైడ్ పోసుకోవచ్చు. వాటర్ కూడా ఉన్నాయి. ఎంత ఒక ఇప్పుడు 10 to 15 లీటర్స్ అట్లా పడతాయి వాటర్ కూడా. మనం ఎందుకంటే బండి వెళ్తుంటే జర అటు ఇటు ఊతుంటే పోసుకుంటే ఇబ్బంది అయితే సీట్లు నడుస్తాయని ఎప్పటికప్పుడు ఒక 4-5 జగ్గు డైరెక్ట్ పోసుకోవచ్చు. కూడా నేను టోల్ సైడ్ కూడా చూపించాలనుకుంటే నేను ఫిట్టింగ్ వస్తుంది. నేనేం చేసా అంటే మీకు లోపల నేర్చుకోవడం కూడా సింపుల్, చూసి కొంచెం అర్థం కావాలన్న కంటెంట్ దాని ఇప్పుడే యాక్చువల్లీ నీళ్ళు పోసుకునేది పక్కకు ప్లేస్ అనేది అరేంజ్ చేసి పెట్టా దానికి పక్కకు ఇక్కడ సైడ్. ఇలాంటి కూలర్ వచ్చేసి ఆటోనవర్లో అయితే 4500 అయితే చెప్పారు, 4500 చెప్పారు. అదే మనకు కంప్లీట్ గా మొత్తం ఓవరాల్ గా కంప్లీట్ అయ్యేసరికి మనకు 1000 రూపాయలతో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చల్లగా ఫ్యాన్ వేసుకొని ఆరామ్సే వండుకోవచ్చు. చూస్తారు కదా ఎంత మినీ కూలర్ అని చెప్పేసి, చాలా తక్కువ ప్రైజ్లో అయిపోయింది. ప్రైజ్లో వచ్చేసి ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 600 అయింది. ఈ క్లాంపులు మిగతా ఈ క్లాత్ వచ్చేసి గ్రాస్ ఉంది కదా, ఈ గడ్డి, ఇదంతా ఓవరాల్గా 1000 రూపాయలలో కంప్లీట్ అయితే అయిపోయింది. మనోని నెంబర్ అయితే ఇస్తా, ఒకసారి ఎట్లా చేసిండు ఎట్లా అని చెప్పేసి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తా. మనోని అయితే కొంచెం కన్సల్ట్ అయితే కావండి అన్న, ఒకసారి మాట్లాడు. నేను కంపేర్ చేసుకున్న రేటుకు నేను అడిగిన తక్కువ అయ్యానని అయితే అన్నారు. అంటే ఇప్పుడు సరేలే నేనే ప్లాన్ చేసుకున్నాను. నేను ఆ రేటుకు 4500 3500 అంటే అది కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కువ అనిపించింది. నేను నా బడ్జెట్లో చేసుకోవాలని చేసుకున్నా. ఫ్యాన్ 600 వేసుకున్నా, లోపల మోటార్ ఒక 300, ఆ చుట్టూ గ్రాసు ఆ క్లాంపులు అన్నీ కలిసి ఒక 300 రూపీస్ ఏమైంది. మొత్తం కంపేర్ చేసుకొని నేను ఫిట్టింగ్ చేసుకొని ఫ్యాన్ రన్నింగ్ చేసుకునేంత వరకు నాకు 1000 రూపీస్ ఖర్చు వచ్చింది. పెద్ద ఏమనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే ఆ కూలర్ కంపేర్ చేసుకుంటే దానికంటే స్పీడు, హై స్పీడ్ కానీ హెయిర్ కానీ కంపేర్ చేసుకుంటే రెండు కూడా నాకు ఇదే చాలా మంచిగా అనిపిస్తుంది. మోటార్ ఇది సేమ్ యాజ్ ఈజ్ 24 వాట్స్ ఫ్యాన్, అది మనకు బ్యాటరీలకు నడుస్తుంది. ఈజీగా ఒక 4 అవర్స్ మంచిగా రన్ చేసుకోవచ్చు. మనకు ఎంత ఒక 2 అవర్స్ 3 అవర్స్ అంతవరకు మనం. అప్పటి వరకు అయితే బ్యాటరీ అయితే ఏం ఎఫెక్ట్ లేదు ఇంతవరకు. ఎందుకంటే నాది వెహికల్ ఆగి కూడా 2 days అయింది. 2 daysలో అంటే నిన్న ఒక 2-3 అవర్స్, ఈరోజు ఒక 2 అవర్స్ అట్లా నేను రన్ చేసుకున్నా. ఇప్పటికి కూడా రన్ అవుతుంది. లోపల వాటర్ కూడా కానీ పోసుకోవచ్చు, మన ఇష్టం. మనకు ఎంత ఫిల్ చేసుకోవాలంటే అంత ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే బాగుంది. నాకు 1000 రూపీస్లో నాకు మొత్తం కంప్లీట్ అయింది. 1000 రూపీస్లో అయితే నాకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మాత్రం బెస్ట్ ఉంది మీకు. ఎందుకంటే మనం డ్రైవర్ కాబట్టి కాబట్టి మనకంటే మన ప్రదేశాలు తిరుగుతాం. ఓనర్కు ఖర్చు పెట్టబుద్ది, ఒకరికి పెట్టబుద్ది కాదు. 1000 రూపీస్ అంటే 4 మెంబర్స్ యాడ్ అయ్యి ఒక కూల్ డ్రింక్ అయ్యి ఇది కాదు. 1000 రూపీస్ పెట్టుకొని మీకు ఎప్పుడైనా చేసుకోవాలని అన్న మాకు కూడా కావాలి కూడా నన్ను కాంటాక్ట్ కాండి, నేను తప్పకుండా హెల్ప్ చేయాలని కంప్లీట్గా సర్చ్. కాకపోతే ఎందుకంటే మన బడ్జెట్లో మనం తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది. కొత్తది కొన్ని పెట్టుకుంటే అది వేరే ఉంటుంది. మనం తయారు చేసి పెట్టుకుంటే కూడా ఒక 4 ఫ్రెండ్స్ కూడా ఇట్లా చూసారే బాగా చేసుకున్నాం అంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదైతే 1000 రూపాయల బడ్జెట్లో చూస్తున్నారు ఒకసారి ఆపేసరికి వేరే లెవెల్ అయితే వస్తున్నాము.
ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్తే మొత్తం గుంటలు అయితే కారిపోతున్నారు కదా. మొత్తం అయితే డ్రైవర్ల ఉపయోగపడే ఇది ఒకటి, ఇది ఒక ప్లస్ 1000 రూపీస్ కంప్లీట్ అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కున్నా చాలా మంచి. దీనివల్ల చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బండి వ్యూ అయితే ఇది చూస్తారు కదా లారీ. మనోడైతే చాలా పెద్ద క్రియేటర్. ఇప్పుడు కూలర్ ఎట్లా అయితే వేసిండో అలానే ఒకసారి మీసం మీద చూస్తారు కదా బ్రో, కొంచెం దగ్గర ఒకసారి చూడండి. ఇది కొంచెం ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లుందో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ కాన్సెప్ట్ ఎట్లుందో. సృజన తిన్నవారా అని చెప్పేసి అయితే ఒక లోగో అయితే వేయించేసిండు మనోడు పేరు కదా. ఓవరాల్ బండి అయితే మీద బండి వచ్చేసి మిల్లులో అయితే పెట్టినాం. వడ్లలో అయింది మొత్తం చూస్తున్నారు. వడ్లలో అయితే అన్లోడ్ అయితే ఇంకా